Hello friends, welcome to our advanced spoken English channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు క్వశ్చన్ ట్యాగ్స్ గురించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అలా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో 100% యూస్ఫుల్ అవుతుంది. సో మనం లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ అంటే లిసనర్ యొక్క ఒపీనియన్ని మన ఒపీనియన్తో ఏకీభవించేలా చేసే ప్రశ్న యొక్క సంక్షిప్త రూపాన్ని క్వశ్చన్ ట్యాగ్ అని అంటారు. అయితే ఈ క్వశ్చన్ ట్యాగ్లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి హెల్పింగ్ వర్బ్, రెండవది ప్రొనౌన్స్. హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ అంటే మోడల్స్ అండ్ ఆక్సిలరీస్ని కలిపి అన్ని హెల్పింగ్ వర్బ్సే అవుతాయి. సో హెల్పింగ్ వర్బ్స్ని గురించి ఇదివరకే మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో మీరు అది ఫాలో అవ్వచ్చు ఒకవేళ ఎవరికన్నా హెల్పింగ్ వర్బ్స్ గురించి డౌట్స్ ఉంటే. కాకపోతే రెండవది ప్రొనౌన్స్. ఇంగ్లీష్లో 7 ప్రొనౌన్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. సో అవి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7 ప్రొనౌన్స్. ఈ 2 భాగాలు మాత్రమే క్వశ్చన్ ట్యాగ్లో ఉంటాయి. ప్రధానంగా ఇచ్చిన స్టేట్మెంట్ని క్వశ్చన్ ట్యాగ్లో రాయాలనుకుంటే మనం ఉపయోగించే పదాలు ఏంటి? ఈ 2. సో అవి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్ ట్యాగ్లోకి రాయాలి అంటే కొన్ని నియమాలని పాటించాల్సి ఉంటుంది. ఏదన్నా ఒకటి చేయాలంటే ఒక పద్ధతి అంటూ ఉండాలి కదా. సో ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవి 7, తప్పకుండా పాటించవలసిన నియమాలు 7. సో నంబర్ 1, ఇచ్చిన స్టేట్మెంట్ ఒకవేళ పాజిటివ్లో ఉంటే, అంటే పాజిటివ్ స్టేట్మెంట్ అయి ఉంటే మీరు రాసే క్వశ్చన్ ట్యాగ్ మాత్రం నెగిటివ్లో రాయాలి. నంబర్ 1. నంబర్ 2, ఇచ్చిన స్టేట్మెంట్ ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ అయి ఉంటే మీరు రాసే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో రాయాలి. నంబర్ 3, అన్ని నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు కాంట్రాక్టెడ్ ఫండ్స్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. కాంట్రాక్టెడ్ ఫండ్స్ అంటే ఏంటి వీడియో చివరిలో నేర్చుకుంటారు. నియమాల తర్వాత ఇక్కడ రాయడం జరిగింది, నేర్చుకుంటారు. నెక్స్ట్ నంబర్ 4, ఫస్ట్ పర్సన్ ఐని మినహాయించి మిగతా అన్ని క్వశ్చన్ ట్యాగ్స్, ప్రొనౌన్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడు స్మాల్ లెటర్స్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇది 4th. నెక్స్ట్ 5th వన్, ఇచ్చిన స్టేట్మెంట్, క్వశ్చన్ ట్యాగ్ రెండింటిని వేరు చేస్తూ కామాని ఉపయోగించాలి. పంక్చుయేషన్ మార్క్ కామాని ఉపయోగించాలి. రూల్ నంబర్ 6, ఇచ్చిన స్టేట్మెంట్ని క్వశ్చన్ ట్యాగ్లో రాయడం పూర్తయిన తర్వాత చివర స్టేట్మెంట్ని క్వశ్చన్ ట్యాగ్ని వేరు చేస్తూ కామా పెడుతూ చివర క్వశ్చన్ మార్క్ పెట్టవలెను. ఇస్ ద రూల్ నంబర్ 6. క్వశ్చన్ మార్క్ను ఉపయోగించాలి. రూల్ నంబర్ 7. వాట్ ఇస్ ద 7th వన్? ఇచ్చిన స్టేట్మెంట్, ఇవ్వబడిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో గమనించాలి. టెన్సెస్ అందరికీ తెలుసు. టెన్సెస్ కోసం కూడా వీడియోస్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే
కామెంట్స్ పెట్టండి. టెన్సెస్ గురించి మరిన్ని వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, డోంట్ వరీ. సో ఇప్పుడు ఏదన్నా ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి అనుకుంటే ఫస్ట్ ఆ స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో అబ్జర్వ్ చేసి మీ క్వశ్చన్ ట్యాగ్ కూడా అదే టెన్స్లో ఉండేలా చూడాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ 7 ఇంపార్టెంట్ రూల్స్ మీరు ఏదన్నా స్టేట్మెంట్ని క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి అంటే పాటించాల్సిన నియమాలు ఈ 7. నెక్స్ట్, కాంట్రాక్టెడ్ ఫాంట్స్ అంటే ఏంటి? కాంట్రాక్టెడ్ ఫాంట్స్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో 22 కాంట్రాక్టెడ్ ఫాంట్స్ ఉన్నాయి. ఈ 22 కాంట్రాక్టెడ్ ఫాంట్స్ని మాత్రమే ఉపయోగించి మనం క్వశ్చన్ ట్యాగ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈజ్ ప్లస్ నాట్ ఈజింట్, ఆర్ ప్లస్ నాట్ ఆంట్, వజ్ ప్లస్ నాట్ వజంట్, వర్ ప్లస్ నాట్ వర్ంట్, డూ ప్లస్ నాట్ డోంట్, డస్ ప్లస్ నాట్ డజంట్, did plus not didn't, has plus not hasn't, have plus not haven't, had plus not hadn't, will plus not won't, shall plus not shan't, can plus not can't, could plus not couldn't, should plus not shouldn't, must plus not mustn't, might plus not mightn't, may plus not mayn't, dare plus not daren't, used plus not usedn't. So these are the 22 contracted fonts in English. To change question tags, the question tags not only in English, question tags పర్పస్ కోసం ఈ కాంట్రాక్టెడ్ ఫాంట్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అన్ని స్మాల్ లెటర్స్లో ఉపయోగించాలి. ఎప్పుడు క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అయి ఉంటే కాంట్రాక్టెడ్ ఫాంట్స్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉండాలి. నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్లో ఈ కాంట్రాక్టెడ్ ఫాంట్స్ ఉపయోగించాలి. పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్కి కాంట్రాక్టెడ్ అవసరం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వి డిస్కస్ ఎగ్జాంపుల్స్. జస్ట్ 1 second. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ వన్స్ లుక్ హియర్. అండ్ ఇక్కడ బోర్డు మీద నేను ఎగ్జాంపుల్స్ మొదటి రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. పాజిటివ్ స్టేట్మెంట్స్, ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అయి ఉంటే మనం రాయాల్సిన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అయి ఉండాలి. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1. సో see here first example, Ramesh is a speaker. Ramesh is a speaker. So first you have to observe this sentence, and the statement is in which tense. So this is present tense, and that also positive statement. So here ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మాత్రం ఉంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. రమేష్ ఈజ్ స్పీకర్. ఇక్కడ రమేష్ అనే ఒక నేమ్ ఉంది. రమేష్ అనేది అతని యొక్క పేరు. అది ఇలా నేమ్ ఉండేటప్పుడు మరి క్వశ్చన్ ట్యాగ్ని మనం ఎలా రాయాలి? అతన్ని నేమ్ కదా, నేమ్కి బదులుగా మనం ఒక పదాన్ని యూజ్ చేస్తాం. అదే పదం ప్రొనౌన్. సో నేమ్స్, ఈ నేమ్కి బదులుగా వాడబడే పదాన్ని ప్రొనౌన్. సో ఇక్కడ రమేష్ అతను కాబట్టి అతనికి ఎలా ప్రొనౌన్ వాడబడుతుంది? హీ. సో హీ ఈజ్ ఏ స్పీకర్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. మన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఈజ్ ప్లస్ నాట్. నెగిటివ్ అంటే నాటే కదా. సో ఈజ్ ప్లస్ నాట్.
దీని కాంట్రాక్టెడ్ ఫామ్ ఏంటి? ఈజింట్. ఈజ్ ప్లస్ నాట్ ఈజింట్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్. మరి ఈ ఎందుకు వచ్చింది? హీ. సో రమేష్ అనే నేమ్కు బదులుగా వాడబడే పదం ప్రొనౌన్. సో ఆ ప్రొనౌన్ మనం ఇక్కడ వాడాల్సి ఉంటుంది. సో అది ఈజింట్ హీ. సో రమేష్ ఈజ్ స్పీకర్ అనే స్టేట్మెంట్కి ఈజింట్ హీ అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. సో ఇలానే ఇవన్నీ హీ ఈజ్ ఏ స్పీకర్, ఈజింట్ హీ, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్. హీ ఈజ్ ఏ స్పీకర్, positive statement, negative question tag. Is a helping verb, this is pronoun, and only two words are there, so two parts. Isn't అనేది contracted from helping verb, ఇక్కడ pronoun. So రెండే పదాలు. So he is a speaker, isn't he, positive statement, negative question tag. అలాగే we are friends, are helping verb, we. So are into a negative question tag. She was a tailor. She was a tailor. Was helping verb, she pronoun. Wasn't she, negative question tag. He was a painter. Negative question tag. Wasn't he. We are going to market. Are helping verb, we pronoun. Want is, sorry here. We were going to market. We were going to market. What is helping verb? So here won't be question tag, negative question tag for this positive statement. They are dancing. Aren't they? Are helping verb, they pronoun. Aren't they, negative question tag. She will helping verb, she pronoun. Won't she, contracted form. So won't she అనేది negative question tag for this positive statement. We shall go there. Shall helping verb, we pronoun. So shalln't we అనేది negative question tag. It can helping verb, it pronoun. So it can solve this problem. Can't it? This is negative question tag. These are the 10 examples. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ అయి ఉంటే మన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అయి ఉండాలి. సో దీస్ ఆర్ ద, ఐ థింక్ ఇట్స్ క్లియర్ టు యూ. నెక్స్ట్ యూ గో టు ద నెక్స్ట్ రూల్. ఫ్రెండ్స్, సెకండ్ రూల్, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉండాలి. సో ఆ ఎగ్జాంపుల్స్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో రమేష్ ఈజ్ నాట్ ఏ స్పీకర్, ఈజ్ నాట్, అండ్ దిస్ ఈజ్ ప్రొనౌన్. నేమ్, instead of this you can use he. So is not is, observe, it is, this statement is in negative. So this statement is a negative statement. So question tag should be positive. That means we no need to write not again. Have to remove. That's it. Helping verb plus pronoun. That's it. Is he. This is the positive question tag. She is not a tailor. Is she. Positive question tag. They are not dancing. Negative statement, positive question tag. Radha was not a teacher. Negative statement, positive question tag. He was not a trainer. Negative statement, positive question tag. We were not going to a movie. Negative statement, positive question tag. They were not going to a movie. Negative statement, positive question tag. She will not come tomorrow. Will she? Negative statement, positive question tag. I will not teach social. Negative statement and positive question tag. Will I observe here always first person I should be written in capital. I మినహాయించి మిగతా అన్ని స్మాల్ ఉండాలి. I మాత్రం ఎప్పుడు క్యాపిటల్లోనే ఉండాలి. It cannot solve this problem. Negative statement and positive question tag. ఇవి
నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ని ఈ విధంగా రాయాలి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండాలి. ఇకపోతే రూల్ నెంబర్ 3లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 3, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఐఆమ్తో ప్రారంభమై ఉంటే అలాంటి స్టేట్మెంట్స్కి మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాయాలి అంటే ఆ స్టేట్మెంట్ తర్వాత కామ పెడుతూ ఆన్ టై ఉండాలి. లెట్స్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఐఆమ్తో ప్రారంభమై ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో మాత్రం ఆన్ టైతో ప్రారంభించాలి. అలాగే ఐఆమ్ నాట్తో ప్రారంభమై ఉంటే అదే ఆ స్టేట్మెంట్ ఏదైనా స్టేట్మెంట్ ఐఆమ్ నాట్తో ప్రారంభమై ఉంటే క్వశ్చన్ ట్యాగ్ మాత్రం యామ్ ఐ అని ఉండాలి. అంటే ఐఆమ్తో బిగినింగ్ అయి పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే ఆన్ టైతో క్వశ్చన్ ట్యాగ్ ప్రారంభించాలి. అలాగే ఐఆమ్తో బిగినింగ్ అయి నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ మాత్రం పాజిటివ్ యామ్ ఐ ఉండాలి, ఆర్ఐ అని ఉండకూడదు. దట్ ఈస్ ద రూల్. సో ఈ ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి, అర్థమైపోతుంది. ఫస్ట్ వన్, ఐ యామ్ ఏ ట్రైనర్. I am, observe here, I am. I after am, I pronoun am is helping over here. So I am a trainer is positive statement. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ I am తో ప్రారంభమైంది కాబట్టి దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు ఆంట్ ఐ అని మాత్రమే రాయాలి. ఐ ఎప్పుడు క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి, ఎందుకంటే అది ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్. సో ఐ యామ్ ఏ ట్రైనర్, ఆంట్ ఐ అని రాయాలి, యామ్ అండ్ ఐ అని రాయకూడదు. దట్ ఈస్ ద రూల్. ఐ యామ్ ఏ డాక్టర్. ఐ యామ్ ఏ డాక్టర్, ఆంట్ ఐ క్వశ్చన్ ట్యాగ్ యామ్ అండ్ ఐ అని చెప్పకూడదు, రాయకూడదు. ఐ యామ్ అన్ ఆర్కిటెక్ట్, ఆంట్ ఐ క్వశ్చన్ ట్యాగ్. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. ఐ యామ్ ఆంట్ ఐ, ఆంట్ ఐ ఇస్ క్వశ్చన్ ట్యాగ్. అండ్ ఇవన్నీ పాజిటివ్. These 4 examples, positive statements. Next, fifth one, I am not a trainer, negative statement. Positive, question tag, am I? I am not a doctor, am I? I am not an architect, am I? I am not going to school, am I? Only this I am to start అయ్యింటే ఆ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే మాత్రం యూ హ్యావ్ టు రైట్ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఆన్ టై మాత్రమే రాయాలి, యామ్ అండ్ టై రాయకూడదు. అది రూల్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద రూల్ థర్డ్ అండ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ విల్ గో టు ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రూల్ ఫోర్త్ రూల్. ఏదైనా స్టేట్మెంట్ హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్ మాత్రమే ఉంటే మెయిన్ వర్బ్కు అనుగుణంగా డూ, డస్, డిడ్లను హెల్పింగ్ వర్బ్గా తీసుకొని క్వశ్చన్ ట్యాగ్ని రాయవలెను. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన అన్ని స్టేట్మెంట్స్లో హెల్పింగ్ వర్బ్స్ డైరెక్ట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ రూల్లో ఈ స్టేట్మెంట్స్లో హెల్పింగ్ వర్బ్ లేకుండా హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో మెయిన్ వర్బ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం మెయిన్ వర్బ్కు అనుగుణంగా అంటే సెంటెన్స్ని ఆధారంగా చేసుకొని డూ, డస్, డిడ్లను హెల్పింగ్ వర్బ్గా తీసుకొని క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సి ఉంటుంది. అంటే డూ, డస్ అని ఎందుకు అంటే స్టేట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేయాలని మనకి ఇచ్చిన 7 నియమాల్లో లాస్ట్ నియమం ఏంటి? ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో తెలుసుకోవాలి. ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ టెన్స్కి ఆధారంగా మన క్వశ్చన్ ట్యాగ్ రాయాలి అని మనం చెప్పుకున్నాం. సో అదే రూల్ని ఫాలో అవుతూ ఇక్కడ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉందో తెలుసుకుంటే తప్ప మనం దానికి క్వశ్చన్ ట్యాగ్ని రాయలేము ఈ సెంటెన్స్లో. ఎందుకంటే అక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి
మెయిన్ వర్బ్ మాత్రం హెల్పింగ్ వర్బ్గా ఉంది కాబట్టి. సో అలాంటప్పుడు మనం డూ డస్ డిడ్ అని హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి. సో మెయిన్ వర్బ్ V1 అయితే హెల్పింగ్ వర్బ్గా డస్ని తీసుకోవాలి. మెయిన్ వర్బ్ ఒకవేళ V1 అనికి వర్బ్ పక్కన SES, V1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ పక్కన S అని ఉంటే ఆ స్టేట్మెంట్స్కి మీరు క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు డస్ని తీసుకోవాలి హెల్పింగ్ వర్బ్గా. ఇచ్చిన స్టేట్మెంట్ మెయిన్ వర్బ్ ప్లేస్లో వర్బ్కి SRES అని మెయిన్ వర్బ్ V1 ఉంటే హెల్పింగ్ వర్బ్గా డస్ని తీసుకోవాలి. అలాగే డస్ SRES లేకుండా మెయిన్ వర్బ్ ఓన్లీ ఈటే ఉందనుకోండి, అది V1, V2, V3 వర్బ్ ఫార్మ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం ఇది వరకు. సో V1, V2, V3. ఇప్పుడు ఇచ్చిన మెయిన్ వర్బ్ V1 అయితే హెల్పింగ్ వర్బ్గా డూ తీసుకోవాలి. ఒకవేళ మెయిన్ వర్బ్ V2 అయితే ఎయిట్ అయితే హెల్పింగ్ వర్బ్గా డిడ్ తీసుకోవాలి. సో ఇప్పుడు కమ్ టు ఎగ్జాంపుల్స్. రమేష్ కమ్స్ టుడే. రమేష్ అనేది నేమ్ అనుకోండి, ఇంకా ప్రొనౌన్ హీ అనుకోండి, సో నో ప్రాబ్లం. సో హీ కమ్స్ టుడే. కమ్స్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, కమ్ ప్లస్ ఎస్ వచ్చింది. సో కమ్ ప్లస్ ఎస్, మెయిన్ వర్బ్ ప్లస్ ఎస్ అంటే V1. మెయిన్ వర్బ్ V1 పక్కన అంటే వర్బ్ పక్కన ఎస్ కానీ వస్తే మనం హెల్పింగ్ వర్బ్గా దేన్ని తీసుకోవాలని చెప్పుకున్నాం, డస్ని తీసుకోవాలి. సో మనకు ఆల్రెడీ రూల్ ఏంటి, క్వశ్చన్ స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్లో కానీ ఉంటే మన రాసే క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ అయి ఉంటే మన క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అయి ఉండాలనేది రూల్. సో ఇది పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్. రమేష్ కమ్స్ టుడే ఈ సెంటెన్స్ పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్. సో దీనికి నెగిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్ ట్యాగ్ అంటే మీరు రాసే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఉండాలి. సో అనేది మనం హెల్పింగ్ వర్బ్గా డస్ తీసుకోవాలి కాబట్టి డజంట్ హీ అనేది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది ఈ పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్కి. హీ కమ్స్ టుడే, రమేష్ కమ్స్ టుడే, రమేష్ ఇస్ నేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ మనం హీ అనే ప్రొనౌన్ వాడాలి. సో రమేష్ కమ్స్ టుడే అనేది పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్ కాబట్టి మనం రాసే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్ అయి ఉండాలి. సో అది డజంట్ హీ. అండ్ హీ ప్లేస్ క్రికెట్, ప్లేస్ V1 ప్లస్ ఎస్ అగైన్ మళ్ళీ అంటే హీ ప్లేస్ క్రికెట్ మళ్ళీ పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్, నెగిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ క్వశ్చన్ ట్యాగ్. ఐ గో టు పార్క్, ఐ గో అనేది మెయిన్ వర్బ్ V1, గో అనేది మెయిన్ వర్బ్ V1. సో ఐ ప్రొనౌన్. సో ఐ గో టు పార్క్ ఎవ్రీ డే పాజిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్, నెగిటివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ క్వశ్చన్ ట్యాగ్. అది ఏమని ఉండాలి, V1 ఉంటే ఎస్ లేకుండా V1 ఉంటే మనం డూ అని రాయాలి. డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. సో అదేంటి డోంట్ ఐ గో టు పార్క్ ఎవ్రీ డే అనే పాజిటివ్ స్టేట్మెంట్కి డోంట్ ఐ అనే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ దే రైట్ నావెల్స్ వెరీ వెల్. దే రైట్ అనేది V1 మెయిన్ వర్బ్ V1 V1. సో V1 మెయిన్ వర్బ్ V1 ఉంటే ఏం తీసుకోవాలి, డూ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి.